సందేశమా. Hello, this is Dr.Jerry Rausch coming to you from America. హలో, నేను మీ డాక్టర్ జెర్రీ రౌష్, అమెరికా దేశం నుండి మీ అందరికీ శుభాకాంక్షలు. Coming to study the Bible with you this afternoon. మరి ఈ సమయంలో మీ అందరితో కలిసి బైబిల్ని ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Trying to make the Bible easy to understand. మరి బైబిల్ గ్రంథం మీ అందరికి కూడా ఎంతో సులువుగా అర్థం అవునట్లుగా చేయాలని ప్రయత్నిస్తున్నాను. Explaining Christianity. మరి క్రైస్తవత్వం గురించి మీతో వివరించి చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. While trying to make it easy, we want to learn the deep truths of the Bible. మరి ఎప్పుడైతే బైబిల్లో ఉన్నటువంటి ఆ మర్మాలని నేర్చుకుంటామో అప్పుడు బైబిల్ గ్రంథం మనకు సులువుగా అర్థమవుతుంది. And over the last 2 weeks, and this being the final week where we look at how to receive a reward from God. గమనించండి, గత 3 వారాల నుంచి మనం మరి ఇదే అంశం మీద మాట్లాడుతున్నాం. దేవుని యొద్ద నుండి ఏ విధంగా మనం బహుమానం పొందుకోగలము అని. And we've been teaching from the 6th chapter of Matthew, where Jesus says that there are 3 disciplines by which God is promised to reward us openly. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు బోధించినటువంటి ఆ మాటల్లో నుంచి ఏ విధంగా మనం ప్రభు యొద్ద నుంచి బహుమానం పొందుకోగలము అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. In Matthew 6 verse 4, Jesus tells us that you are to, when you do a charitable deed or when you give, do it in secret, and your Father who is in secret will then reward you openly. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది, నువ్వు ఏ పనినైనా నువ్వు చేయు దాన ధర్మం అయినప్పటికీ, నువ్వు చేయు ప్రార్థన అయినప్పటికీ కూడా రహస్యమందు నువ్వు చేసినట్లయితే రహస్యమందున్న నీ తండ్రి బహిర్గతంగా బదులిస్తాడు అని. So the first way to receive a reward from God is to give or to do charitable deed in secret. అయితే నువ్వు బహిర్గతంగా నువ్వు దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం పొందుకోవాలి అంటే నువ్వు చేసే ప్రతి మంచి నీతి కార్యం రహస్యంగా చేయాలి. The second promise is found in Matthew chapter 6 verse 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో రెండవ వాగ్దానం మనం చదువుతూ ఉన్నాం. And in this verse it says, when you pray, do not pray like the hypocrites. Go in to your room, into a private place, and shut the door and pray to God in secret. మరి 6వ అధ్యాయము 6వ వచనం మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడింది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాక నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. And it says, Jesus promises us that when you pray to God in your secret place, God who sees in secret will reward you openly. గమనించండి, నువ్వు ఎప్పుడైతే రహస్యమందు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తావో నువ్వు మరి రహస్యమందున్న నీ తండ్రి నీకు బహిర్గతంగా ఆ బహుమానం అనుగ్రహిస్తాడు. And if you miss the first one of these teachings, you can look up This Is Real on YouTube and look up Dr. Gerald or Dr. Jerry Rausch, Rausch, and you can see these previous teachings. కాబట్టి నువ్వు ఒకవేళ గత వారంలో 2 వారాలు చెప్పినటువంటి మొదటి భాగం రెండో భాగం చూడాలని అనుకున్నట్లయితే నువ్వు యూట్యూబ్ ఛానల్లోకి దిస్ ఈజ్ రియల్ అని టైప్ చేసినట్లయితే, లేకపోతే డాక్టర్ జెర్రీ రౌష్ అని టైప్ చేసినట్లయితే ఈ వీడియోలన్నీ కూడా నువ్వు చూడవచ్చు. Now we've been finishing up our teaching on prayer. మరి ప్రార్థన ఎలా చేయాలి, రహస్యమందు చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. Now Jesus warns us, and he taught us the Lord's Prayer, and he taught us, he said that this is a model prayer, and if you happen to think that repeating the Lord's Prayer is somehow a vain repetition, then using the Lord's Prayer as a model teaching you how to pray. గమనించండి, మరి చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారు పరలోక ప్రార్థన చేయటం అనేది మరలా అదే మాటల్ని తిప్పి చెప్పటం అవుతుంది, అంత మంచిది కాదు అనుకుంటున్నారు. You know, we finished last week with, after the Lord's Prayer, Jesus teaches in verses 14 and 15, he warns us
that if you forgive men their trespasses, your Father in heaven will forgive you also. గమనించండి, మరి గత వారంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదువుకున్నాం. మీరు మనుషులు చేసిన అపరాధములకు మీరు గనుక క్షమించినట్లయితే మరి పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అని. And in verse 15 he says, but if you do not forgive men their trespasses, neither will your Father forgive you of your trespasses. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. So we finished up last week asking the question, is there someone whom you have withheld forgiveness from? అయితే మరి గత వారంలో ముగింపులో నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు క్షమించకుండా ఉన్నటువంటి వారు ఇంకెవరైనా నీ జీవితంలో ఉన్నారా అని. You know, when you fail to forgive, you harbor this unforgiveness in your own heart, in your own body, in your own soul. కాబట్టి నువ్వు గనుక ఎవరినైనా ఇంకా క్షమించలేని స్థితిలో ఉన్నట్లయితే అటువంటి మరి ఆ భావం నీ హృదయంలో ఇంకా భారమైపోతూ ఉంటుంది. And we mentioned all the different reasons that you may have for not forgiving somebody, all the different abuses that might have happened to you, and yes, you probably have good reason to want to not forgive someone. మరి గత వారం నేను చెప్పినటువంటి సందేశంలో మరి అనేక కారణాలు ఎందుకు ఒక మనిషి ఏ విధంగా బాధించబడతాడు అని వాటన్నింటినీ కూడా చెప్పాను. ఒకవేళ అటువంటి సందర్భాల్లో నువ్వు ఇంకా క్షమించలేని స్థితిలో ఉన్నట్లయితే, forgiving someone is a very important thing to receive the forgiveness. For God to forgive you, you must go ahead and let go of this unforgiveness and be free yourself of harboring this unforgiveness. మరి దేవుడు నీ పాపాలను క్షమించాలి, నిన్ను క్షమించాలి అనుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ పట్ల మరి అపరాధం చేసిన వారిని నువ్వు క్షమించాలి మొదటిసారిగా. Now we finished last week with a story of a famous secular humanist, and whom before she died she made an interesting statement. మరి గత వారంలో నేను చెప్పాను, మరి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి తన ముగింపు సమయంలో చెప్పినటువంటి ఒక మంచి మాట నేను చెప్పాను. Her name was Margarita Lasky, and she was known to have written many writings, and she was a leader of some sort in secular humanism. మరి మార్గరిటా అనే ఈ వ్యక్తి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది, మానవత్వం కోసం పనిచేసింది. ఆమె తన ముగింపు రోజుల్లో తన జీవితంలో ఈ విధంగా మాట్లాడింది. And in a moment of candor, she made a statement which was surprising, and she said, "What I envy most about you Christians is your forgiveness." అయితే ఆమె తన మాటల్లో మాట్లాడుతూ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏమై ఉన్నదంటే, మరి ఇతరులకు క్షమించు అనే మన మాట నేను నచ్చింది అని చెప్పింది. She said, "I have no one to forgive me." అయితే మరి క్షమించడానికి నాకు ఎవరు కూడా ఇంకా లేరు నా జీవితంలో అని చెప్పింది. You know, another story of to drive home the importance of forgiveness involves the British or the Scottish army people that were captured by the Japanese in World War II. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో మరి జపాన్ చేతిలో బంధించబడినటువంటి కొంతమంది సైనికుల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు మనం చూద్దాం. Now the Japanese had captured these Scottish soldiers and had forced them to build a bridge in the Japanese jungle. అయితే మరి జపాన్ దేశంలోని స్కాట్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి సైనికులను బంధించి ఈ జపనీస్ వారందరూ కూడా ఈ బంధించబడిన సైనికుల చేత వారి జపాన్ దేశంలో ఒక అడవిలో ఒక బ్రిడ్జి నిర్మాణం కొనసాగించారు. Now this is known as the story of the River Kwai. మరి ఈ కథ పేరు రివర్ క్వాయ్ అనే ఒక దీనికి ఒక పేరు ఉంది. And actually I don't know what country that was in, but these Scottish soldiers were required to build this railroad and build this bridge. మరి శత్రువుల చేతిలో బంధించబడినటువంటి ఈ సైనికులు గుంపు మరి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన మరి రైలు మార్గాన్ని నిర్మించడానికి వీరిని వాడుకున్నారు. And
as the soldiers were working in the jungle, the Japanese officer called for a count of the shovels. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనిలో ఉన్నారో బంధించబడినటువంటి దేశంలో ఉన్న జర్మనీ దేశస్థులు అక్కడ ఉన్నటువంటి మనుషులు లెక్కించడం ప్రారంభించాడు. Now one shovel turned up missing. అయితే వారిలో ఒక వ్యక్తి వాళ్ళు పనిచేసినటువంటి వస్తువులు లెక్కిస్తున్నప్పుడు ఒక వస్తువు కనబడకుండా పోయింది. And the head officer became enraged. He was very mad and very upset that one shovel had been stolen or one shovel was hidden. అయితే మరి వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఒక పార కనపడలేదు, అది ఎందుకు కనబట్టలేదు అని దానికి సంబంధించినటువంటి ప్రముఖమైన వ్యక్తి చాలా కోపగించుకున్నాడు. And he warned the Scottish that this shovel should be produced immediately or else. అయితే మరి ఆ సమయంలో అక్కడ పనిచేసినటువంటి సైనికులకు చెప్పాడు, మరి ఈ కనబడకుండా పోయినటువంటి ఈ పార తప్పనిసరిగా మరి ఇది ఎతికి మీరు తీసుకురావాలి అని. And none of the soldiers budged. No one made any admission of guilt. అయితే అక్కడ పనిచేసినటువంటి ఆ బందీల్లో ఉన్నటువంటి సైనికులు ఎవరు కూడా అయ్యా నేను తీశాను అని ముందుకొచ్చి చెప్పలేదు. The officer got out his gun. అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్య అధికారి తన చేతిలో ఉన్న గన్ బయటికి తీశారు. And he said he was prepared to kill each and every one of them if this shovel was not produced. అయితే ఆ అధికారి తన చేతిలో ఉన్న తుపాకీ తీసి ఇదిగో ఇక్కడ నుంచున్న మిమ్మల్ని అందరూ కూడా ఒక్కొక్కరు చంపేయబోతున్నాను, ఎవరు ఆ పారని దాచిపెట్టారో మీరు నాకు చెప్పకపోతే అన్నాడు. And it was obvious that the officer means what he said. అయితే ఖచ్చితంగా ఆఫీసర్ చెప్పింది చేస్తాడని అందరికి తెలుసు. Finally one man stepped forward. అయితే చివరిగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. The officer put away his gun. మరి అధికారి తన చేతిలో ఉన్న తుపాకీని తీసి పక్కన పెట్టాడు. Picked up a shovel. మరి ఆ పార తీసుకున్నాడు. And beat this man to death. మరి ఆ వ్యక్తిని చనిపోయేంత వరకు కొట్టాడు. Now when this was over and the soldiers were going home for the evening, they picked up the bloody corpse of this man who was beaten to death with a shovel. అయితే వాళ్ళు సాయంకాలం ఆ బంధించబడిన సైనికులందరూ కూడా తిరిగి వారి ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఈ దెబ్బలు తగిలినటువంటి సైనికుని కూడా తీసుకుని వెళ్ళారు. But at the final check of shovels, it was determined that all the shovels were in fact present, and somehow there was a miscounting on the shovels the first time. అయితే అక్కడ చివరిలో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే అక్కడ ఉండాల్సినటువంటి పనిముట్లన్నీ కూడా ఉన్నవి, కానీ దాన్ని లెక్కించే వాళ్ళు తప్పుగా లెక్కించడం ద్వారా ఒకటి తక్కువ అని వాళ్ళు తెలుసుకున్నారు. Indeed, there had been a mistake. There had been a miscount of the shovels that resulted in this man being beaten to death. కాబట్టి ఆ పనిముట్లను లెక్కించడంలో తప్పు జరిగింది గనుకునే మరి అన్యాయంగా ఒక వ్యక్తి దెబ్బలు తినాల్సి వచ్చింది. And the word spread through the prison camp like wildfire about what happened to this man. అయితే మరి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా అక్కడ బందీఖానాలో ఉన్నటువంటి సైనికులందరి మధ్యలో అది మరి విస్తారంగా వినబడింది. You see, an innocent man had volunteered to die to save his brothers. అయితే గమనించండి, ఆ వ్యక్తి అతను తప్పు చేయకపోయినప్పటికి కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కాపాడటం కోసం అతను ముందుకు వచ్చాడు. And this incident had a profound effect on the men. Before this happened, the men had begun to treat each other in a barbarous manner, in a manner which was degrading to each other. అయితే గమనించండి, మరి ఒకళ్ళొకళ్ళు తక్కువగా చూసుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. And suddenly the men began to treat each other as brothers. గమనించండి, ఆ తర్వాత మరి సైనికులు ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడం ప్రారంభించాడు. And right about that time, the victorious allies had come into this area to free these captured Scottish soldiers. ఆ తర్వాత మరి ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఈ బందిఖానాలో ఉన్న ఆ స్కాట్ దేశం నుండి వచ్చినటువంటి వారందరిని కూడా విడిపించారు. Now these survivors, they appeared as human skeletons because of the conditions that they were living under. అయితే అక్కడ చాలా మంది మరణించారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం ద్వారా. Now the allies lined up the Japanese soldiers, and they lined up the skeleton survivors
from the Scottish facing each other. అయితే ఎవరైతే మరి అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నుంచి కూడా బతికి బయటకడ్డారో వాళ్ళందరూ కూడా ఒకరిని చూసి ఒకళ్ళు సంతోషించారు. And while it would have been the right of these Scottish soldiers to request the killing of these Japanese, the Scottish soldiers said no more killing. ఆ తర్వాత మరి ఆ సైనికుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి ఇంకా ఎవరిని కూడా చంపకూడదు అని ఆ జపాన్ దేశ సైనికులు నిర్ణయించారు. They said no more hatred. మరి ఇక బందికానాలో ఉన్నటువంటి వారిని మనం వారిని అవమానపరచకూడదు అని నిర్ణయించుకున్నారు. What we need now is forgiveness. అయితే మనం క్షమించబడటానికి మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? Sacrificial love has transforming power. When this guy volunteered to sacrifice his life, even knowing that he had not taken that shovel wasn't even missing. గమనించండి, మరి ఒకవేళ ఈ వ్యక్తి ముందుకొచ్చి నేనే దాన్ని దాచిపెట్టానని చెప్పకపోతే మరి అందరూ కూడా చనిపోయేవాడు. కాబట్టి అందరి కోసం ఒకడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి వారి పట్ల క్షమాపణ వచ్చింది. It had an effect on the men, and the men decided that they would embrace forgiveness. They would forgive these Japanese. కనుకనే ఆ దేశస్తులందరూ కూడా అనుకున్నారు వీళ్ళని మనం శిక్షించకూడదు అని. But we came today to learn about rewards. ఈరోజు మనమందరం కూడా ప్రభువారు ఇస్తున్నటువంటి బహుమానం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. That when Jesus said, when you pray and you want to receive a reward, you must pray in secret. మరి యేసు ప్రభువారు బోధిస్తూ నీవు తండ్రి అయిన దేవుని నుంచి ప్రతిఫలం పొందుకోవాలనుకున్నట్లయితే నువ్వు చేయు ప్రతి మంచి పని మరి రహస్యమందు చేయాలి అన్నాడు. And he followed that teaching with teaching us how to pray and teaching us that if we expect to have our sins forgiven, we must also forgive those that have sinned against us. గమనించండి, మరి నీవు గనక దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకోవాలని ఆశించినట్లయితే నీ పట్ల తప్పు చేసిన వారిని క్షమించాలి. And I want to ask you, brothers and sisters, whom have you held back forgiveness from? కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో అడుగుతున్నాను, నువ్వు ఎవరినైనా ఇంకా క్షమించకుండా వదిలిపెట్టావా? I would have to imagine that if Jesus says in Matthew chapter 6 verses 14 and 15, if you do not forgive your brother, neither will your father forgive your sin. గమనించండి, మరి నువ్వు గనక నీ తోటి వారు చేసిన తప్పుని క్షమించకపోయినట్లయితే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించలేడు. That when you go into your secret place and pray and expect a reward while you're holding back forgiveness in your heart, your prayers will not be answered either. ఒకవేళ నీవు మరి నీ తోటి వారు చేసిన తప్పును క్షమించలేని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవచ్చు. Now Jesus goes on to the third promise, and that is the promise of being rewarded through fasting. గమనించండి, మూడో విషయం యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెబుతూ మరి రహస్యంగా ఉపవాసం ఎలా ఉండాలని చెబుతూ ఉన్నారు. And Jesus teaches us in Matthew chapter 6 verses 16 through 18. It reads like this. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. Moreover, when you fast, do not be like the hypocrites with a sad countenance, for they disfigure their faces that they may appear to men to be fasting. Assuredly, I say to you, they have their reward. గమనించండి, మీరు వేషధారుల వలె అందరూ కనపడున్నట్లుగా మరి ఉపవాసం ఉండకూడదు, కానీ రహస్యమందు చూసి నీ తండ్రికి ఎరుగునట్లుగా నువ్వు రహస్యంగా నువ్వు ఉపవాసం చేసినట్లయితే ఖచ్చితంగా నీ బహుమానం పొందుకొని ఉంటావు. It's interesting that Jesus says the same thing about giving, that if you give so that others see you, the reward that you receive from men is the only reward that you will get. గమనించండి, ప్రభువారు మాట్లాడుతూ నువ్వు ఏదైనా మరి ధర్మం ఇతరులకు చేయనప్పుడు రహస్యంగా చేయకుండా ఎవరికైనా కనబడేటట్లు అందరికి తెలిసేటట్లు చేసినట్లయితే మరి నీ యొక్క బహుమానం రాదు అని. But he says in verse 17, but when you fast, anoint your head and wash your face. గమనించండి, నువ్వు మరి ఉపవాసం చేయనప్పుడు నువ్వు సమస్త విధమైనటువంటి సిద్ధపాటు కలిగి నువ్వు ఉపవాసం ఉండాలి. He says in verse 18, so
that you do not appear to other men to be fasting, but to your Father who's in the secret place, and your Father who sees in secret will reward you openly. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేయుము అన్నాడు. So Jesus tells us if you want to receive a reward from fasting, don't tell all your friends, hey, I'm fasting for so many days this time. That fast that you're on, just let it be between you and God if you want to receive a reward from it. మరి దేవుని యొద్ద నుంచి నువ్వు బహుమానం పొందుకోవాలి అనుకున్నట్లయితే నువ్వు మరి మనుషులందరికీ తెలియనట్లుగా నువ్వు నేను ఉపవాసం ఉంటున్నానని మనుషులకు చెప్పనక్కర్లేదు, కానీ రహస్యం ముందున్న నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి. Fasting deepens one's relationship with God. గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగతమైన అనుబంధం పెంపొందించుకుంటావో అప్పుడు నీ ఉపవాసం ఉపయోగపడుతుంది. Now, if you want to know where do you stand with these three disciplines of giving, praying, and fasting, just get your checkbook, your calendar, and your diet out and see. గమనించండి, నేను చెప్పినటువంటి ఈ 3 విషయాలలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నువ్వు చేసే దాన ధర్మాలు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసం, ఈ 3 విషయాలు నువ్వు ఈ రహస్యమందు చేస్తున్నావా లేకపోతే అందరికీ కనబడేటట్టుగా చేస్తున్నావా అనేది కనపడాలి అంటే నీ చెక్ బుక్, దేనికి నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు అనేది చెక్ బుక్ని పరీక్షించాలి. ఆ తర్వాత నువ్వు ఏ విషయాల కోసం వెళ్తున్నావు అనే నీ డైరీని, నువ్వు చేస్తున్న పనుల్ని పరీక్షించాలి. God wants a deeper relationship with us. దేవుడు ప్రాముఖ్యంగా ఆయనతో మరి వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. You know what's interesting is God talks about practicing these disciplines in secret. గమనించండి, ఆ ప్రభువారు కోరుకునేది ఏంటంటే ఈ పనులన్నీ కూడా నువ్వు రహస్యంగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. But what you do in secret, that's who you really are. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా చేస్తావో, రహస్యమందు నువ్వేం జరిగిస్తావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. If someone wants to know what you're really like, what do you do in secret? గమనించండి, మరి ఇతరులు ఏదైనా సరే నిన్ను ఇది మంచిది అని చెప్పినట్లయితే ఏది నువ్వు రహస్యంగా చేస్తూ ఉన్నావు? What do you do when no one is looking? మరి ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలాగా జీవిస్తున్నావో అదే నీ నిజమైన జీవితం. You know, the measure of a man is not what he's like in public. The measure of a man is what does he do in secret when no one is looking. నిజమైన మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలి అంటే ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడో అదే అతని యొక్క వ్యక్తిత్వం. You know, the time you spend in prayer deepens your relationship with God. గమనించండి, నువ్వు ప్రార్థనలో గడిపే నీ సమయం దాన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు దేవునికి ఎంత విలువ ఇస్తున్నావు అని. You know, materialism is the desire for material things. గమనించండి, నువ్వు వస్తువుల పట్ల ఆశ కలిగి వస్తువుల కోసం నువ్వు వెతుకున్నట్లయితే నువ్వు మరి దేవునికి విలువ ఇవ్వట్లేదని అక్కడ గ్రహించాలి. And if you are controlled by the desire for things, if you are controlled by materialism, tithing is the thing that God has given us to break that. గమనించండి, నువ్వు కనుక మనుషుల మేలు కొరకు, మనుషుల పేరు కోసం నువ్వు ప్రయత్నిస్తున్నట్టయితే నువ్వు ఇచ్చే దశమ భాగం కూడా మరి దేవుడు అంగీకరించడు. You know, people are sometimes upset when they go to the church and the pastor, preaches on tithing, but tithing is foundational because tithing allows you to overcome materialism. గమనించండి, నువ్వు ఎప్పుడైతే దశమ భాగం ప్రభువుకి ఇస్తూ ఉంటావో దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు వస్తువులను ఎక్కువ విలువెట్టలేదు కానీ దేవునికే విలువిస్తున్నావు అని. You know, utilitarianism. అయితే వస్తువు సంబంధించినటువంటి మరి మనసు నీ నుండి పోవాలి. Utilitarianism means that the end justifies the means, which means it doesn't matter how I got it, it only matters that I got it. గమనించండి, దాని అర్థం ఏంటంటే ఎలాగ పొందుకున్నావు అని కాదు కానీ ఏదో ఒక రకంగా నేను పొందుకుంటే చాలు అనుకుంటారు కొంతమంది. The safeguard against this is prayer. కనుకనే ఆ ప్రార్థన ఏదో ఒక రకంగా చేసినా నాకు అనుకున్నది వస్తే చాలు అనుకుంటారు. And lastly is hedonism, the pursuit of sensual or sexual pleasure.
రెండోదిగా చూసుకున్నట్లయితే శరీర సంబంధమైనటువంటి ఆనందం. Okay? Yeah. And how has God provided a way for us to overcome the desire of sexual pleasure, the attraction to pornography, the things that you do in secret? How can you overcome that? అయితే నువ్వు ఎవరు చూడనప్పుడు నువ్వు ఏది చూస్తున్నావో, దేనికోసం నువ్వు తహతహలాడుతున్నావో అనేది నీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది. I tell you, brothers and sisters, you can break that through fasting. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి శోధనలన్నింటినీ కూడా ఉపవాసం ఉండడం ద్వారా నువ్వు జయించవచ్చు. You know, sexual desires, sensual desires are fleshly. గమనించండి, మరి శరీర సంబంధమైన అటువంటి శోధనని నువ్వు ఉపవాసం ద్వారా జయించవచ్చు. And fasting allows you to overcome the flesh. కాబట్టి మరి శరీరాన్ని జయించాలంటే ఉపవాసం ఉండడం ద్వారా నువ్వు జయించవచ్చు. Hallelujah. హల్లెలూయా. శరణం శరణం శ్రీ యేసునామం, అన్ని నామముల కన్నా ఉన్నత నామం, అన్ని నామముల కన్నా బలమైన నామం. శరణం శరణం నీ నామస్మరణం. నమ్మిన వారిని విడువక చేర్చే నమ్మదగిన నజరేయుడా. నమ్మిన వారిని విడువక చేర్చే